అరకు కాఫీ ప్రపంచవ్యాప్తం అవుతుంది, విదేశాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి కాఫీ మన చట్టసభ సభ్యులకు అందుబాటులో లేకుంటే ఎలా? అందుకే దీన్ని ప్రమోట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య పార్లమెంటులో అరకు కాఫీని అందుబాటులోకి తెచ్చిన జీసీసీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి కూడా కాఫీ పరిమళాల్ని తీసుకొచ్చింది. దీనికోసం అసెంబ్లీ లాబీలో 3 స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమక్షంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. అందులో చేసిన కాఫీని గిరిజనుల సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యమంత్రికి అందజేయగా ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రుల చేతికి అందించారు. సేంద్రియ కాఫీ పొడి అయినందున ప్రత్యేక రుచి వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఉత్పత్తులను ఇంకా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మరోపక్క శాసన మండలి లాబీలో ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్ను మండలి చైర్మన్ ప్రారంభించారు.